హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై. ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బిల్. కాకరకాయ ఫ్రై ఇలా ప్రిపేర్ చేస్తే అస్సలు చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఫ్రై కోసం ముందుగా నేను 1/2 kg కాకరకాయ తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసుకున్నాను. మధ్యలో ఇలా చిన్నగా చూపించినట్లుగా ఘాట్లు చేసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మనం స్ప్రింకిల్ చేసుకుని మంచిగా కలుపుకుందాము. దీన్ని ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి కాకరకాయ నుంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కాకరకాయని మంచిగా పిండేసుకుని వాటర్ నుంచి అవి మనం ఆయిల్కి యాడ్ చేసుకోవాలి. కాకరకాయ మంచిగా 2 సైడ్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. దానికి 25 to 30 minutes మీడియం ఫ్లేమ్ మీద పడుతుందండి. ఇలా టర్న్ చేసుకుంటూ మనం 25 to 30 minutes దాకా మనం కాకరకాయ మంచిగా ఫ్రై అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కర్రీ కోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. నేను పొడి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం నేను 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 to 11 చిన్నులపాయలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ దినుసులన్నింటినీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఫస్ట్ నేను పచ్చెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు యాడ్ చేసుకుని కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం టైం తీసుకుంటాయి కనుక స్టార్టింగ్ మనం ఇవి యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకుని అవి కూడా కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనం ఆవాలు యాడ్ చేసుకుంటామండి. ఆవాలు త్వరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం చిటపట అన్న తర్వాత మనం ఎండు కొబ్బరి పీసెస్ కూడా యాడ్ చేసుకుని 1 minute వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం పక్కకు తీసేసుకుని చల్లార్చుకోవాలి. కాకరకాయలు ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మనం పక్కకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి చల్లారనిద్దాం. పక్కకు పెట్టుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ తిరగమాత గింజలు యాడ్ చేసుకుని 1 ఎండుమిర్చి యాడ్ చేసి మంచిగా వాటిని ఫ్రై అవ్వనిద్దాము. ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము. తిరగమాత కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుని మనం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ మనకి త్వరగా కుక్ అయిపోతాయి. తర్వాత మనం మన టేస్ట్కి తగ్గినట్లుగా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మనకి ఇలా కుక్ అవుతుండగా ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకుని చల్లార్చుకున్న పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి మిక్సీకి యాడ్ చేసుకుని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాము మసాలాకి తగ్గట్టు. ఇప్పుడు కొంచెం పొడి మసాలా అయిపోయిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న చిన్నులపాయలు కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ మనం తిప్పుకుంటూ ఉండాలండి.
ఈ పౌడర్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలోకి స్టఫ్ చేసుకుందాము. నేను ఇలా కాకరకాయలన్నిటిలోకి పౌడర్ స్టఫ్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయని మనం ప్యాన్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నాకు కొంచెం మసాలా పౌడర్ మిగిలిపోయింది, నేను అది కూడా యాడ్ చేశాను ఆనియన్స్కి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం పట్టిందండి నాకు. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకుని ఒక కారం పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ మనం కుక్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, చాలా ఎమ్మి స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు చేదుండదు. మనకి 10 డేస్ దాకా మంచిగా నిలువ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.